జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి విచ్చేసి అమరావతి సెక్రటేరియట్ వద్ద మానవ వనరులు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను తన కార్యాలయంలో కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు వివిధ ప్రాంతాల్లో ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను జై యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేస్తూ రాజ్యాంగం చట్టబద్ధంగా జర్నలిస్టులకు కల్పించే ప్రతి సంక్షేమం జై యూనియన్ నందు ఉన్న జర్నలిస్టులకు అందించాలని వినతి పత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విచ్చేసిన యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు మా యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ కీలక పాత్ర పోషించాయని, ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలను తెలియచేయటంలో నిరంతరం వార్తా సేకరణలో చేస్తూ శాటిలైట్ ఛానల్స్తో పోటీ పడుతూ డిజిటల్ మీడియా వేదిక ద్వారా క్షణాల వ్యవధిలో ప్రసారం నిర్వహిస్తున్నామని తెలిపారు. యువగలం పాదయాత్రలో ప్రజల వద్దకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటికీ మా సమస్యలను పరిష్కారం చూపలేదని, రాష్ట్ర వ్యాప్తంగా జై యూనియన్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులం కలిసి మా సమస్యలను తక్షణమే పరిష్కారం చూపించాలని తెలియచేయడానికి విచ్చేశామని తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇప్పటి వరకు అక్రిడేషన్ల విషయంలో ఎలాంటి కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందువలనే అక్రిడేషన్ విషయంలో జాప్యం జరుగుతోందని, తప్పక రానున్న రోజుల్లో జై యూనియన్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలో నియమిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనియన్కు తగిన గుర్తింపు సంక్షేమం కల్పిస్తామని తెలియజేశారు. కేంద్రం విధంగా అంటే కేంద్రం కన్నా ఇటువంటి అక్రిడేషన్లో ఉన్నది కదా. సో కేంద్రం ఏం చేస్తుంది అని చెప్పేసి చూసాం, కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ లాక్కోండి. అందుకనే ఈరోజు కూడా కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇది కూడా ఉంది, ఏంటి ఫేక్ న్యూస్ మీద ఎటువంటిది. సో ఇటువంటి కంట్రోల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా అభిప్రాయం ఏంటంటే ఈ యూట్యూబర్స్ మెసేజెస్ మీద కానీ వార్తల మీద కానీ ప్రభుత్వానికి ఎటువంటి కంట్రోల్ ఉండదు. కొంతమంది ఏమో మిస్యూజ్ చేస్తారు, కొంతమంది కరెక్ట్ చేస్తారు. సో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టడీ చేస్తూ ఉంటాం. ఎటువంటి రూల్స్ని ఫార్మేట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అటువంటి ఒక బాడీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం కూడా అందుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టాం. ఏ విధంగా ఈ ఫేక్ న్యూస్ని అరికట్టే, ఒకవేళ అది అరికట్టేసి అనుకోండి అప్పుడు మనం కూడా దీంట్లో తీసుకోవచ్చు. బట్ అందుకనే దీనికి ఏం చేశారంటే కొంతమందికి వాళ్ళు లోకేష్ గారు ఇప్పుడు కొంతమంది కాదు, లోకేష్ గారు చాలా స్ట్రాంగ్గా నాకు చెప్పారు. సో దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నవి కేవలం జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్కి సంబంధించినది మనకి యూనియన్. ఏ యూనియన్ కూడా యూట్యూబర్కి ఓటర్ పలకడం లేదు, కానీ బట్టి మన యూనియన్ పలుకుతుంది. మన యూట్యూబర్స్ మాత్రమే ఉన్నది. మన పేరు కూడా యూట్యూబర్స్ సంవత్సరం అనుభవం ఉన్నవాళ్ళు సార్. తర్వాత ఈ రోజుల్లోని పేపర్లో కానీ శాటిలైట్ ఛానల్లో కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా వాళ్ళు చూపించుకొని మాకు యూట్యూబ్లో మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. ఏ చిన్న అసభ్యకరమైనది కూడా మేము పెట్టకూడదు. మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి సార్. అంటే ఒక వైలేటెడ్ సంబంధించిన అంశాలను కానీ లేదా వాడకూడని పదాలను కానీ ఏది కూడా మేము దాంట్లో పెట్టకూడదు. దాన్ని ఆధారంగా చేసుకునే మేము చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇస్తే అదైతే నేను ప్రామిస్ చేయలేను. నేను సార్ యాక్చువల్గా ఇన్ని రోజులు లేట్ అవుతానికి కారణం లోకేష్ గారు యూట్యూబర్స్ వీళ్ళు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు వార్తలు చేరవేయడంలో. వాళ్ళకు కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక స్టడీ చేయడానికి చెప్పారు. మేము రాష్ట్రము కేంద్రం పాలసీస్ ఇతర రాష్ట్రాల పాలసీస్ అన్నీ స్టడీ చేశాం. ఇప్పుడు దాకా ఒక స్పెసిఫిక్ పాలసీ అంటే ఫామ్ కాదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్టడీ చేస్తూ ఉంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా ఇంకొక బాడీ ఏదైనా పెట్టాలని చెప్పేసి. సో అది ఒకసారి షేప్ అయితే నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళి అక్రిడేషన్ కార్డ్స్ కూడా నేను సార్తో మాట్లాడి
యూనియన్ కూడా యూనియన్ గుర్తించారంటే గుర్తించాం కానీ కమిటీలో ఇప్పుడు వస్తే అవకాశం లేదు సార్. అంటే ప్రస్తుతానికి మాకు ఏమో గుర్తింపు ఏం చేస్తారు మీరు తీసుకోవడానికి అవకాశం ఏమీ లేదు. చెప్పారు కదా, లోకేష్ గారు స్థాయిలోనే ఆయనే పాపం మీ మీద చాలా సింపతిస్తూ ఉన్నారు. ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఎన్ని 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఇచ్చి విలేకరులను తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఈ మంత్రి ఎక్స్పెడిషన్ కార్డ్స్ ఇస్తుంది కొంత కార్డు ఏంటంటే దీని మీద స్టడీ చేయమన్నారు. లేదు యూట్యూబర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీళ్ళు కూడా కొంతమంది అంటే కొంతమంది తప్పు చేసినారు, ఎవరు తప్పు చేస్తున్నారని చెప్పేసి అందరూ చేస్తారు కరెక్ట్ కాదు. ఒక స్టడీ చేయండి, ఇతర రాష్ట్రాల్లో లేకపోతే కేంద్రంలో ఎటువంటి లాస్ ఉన్నాయని చెప్పి చెప్పారు. మేము స్టడీ చేసాం. స్టడీ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారు ముఖ్యమంత్రి గారు. సో కాబట్టి స్టడీ చేస్తున్నాం. బట్ ఈసారికి వస్తుందని చెప్పేసి నేనైతే మీకు ఒక మాట ఇవ్వలేదు. అక్రిడిటేషన్ ఇవ్వకపోయినా మా మండలంలో కానీ, మా నియోజకవర్గంలో కానీ, మా జిల్లాలో జరిగే ప్రతి ప్రెస్ మీట్కి కూడా మేము అధికారికంగా లోకల్ ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎలాగైతే వెళ్ళి ఒక కమిషనర్ గారికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏ విధంగా వార్తలు అదే సార్ ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్స్ ఉన్నాయి సార్. అంటే లేబర్ దాంట్లో చేసుకున్నారా? లేబర్ సర్టిఫికేట్ మావన్నీ లేబర్ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ మార్క్, బ్రాడ్కాస్టింగ్, ఈ కమిటీలు అయితే నేను పావించాను. కానీ ఈ ప్రెస్ మీట్స్ కన్నా చూసారా, దానికి మాకు అవకాశం సీఎం గారి దగ్గర అయితే నేను చెప్పలేదు. సీఎం గారిది, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేదు. కానీ మిగతా అఫీషియల్ గా ప్రెస్ మీట్స్ కి, లోకల్ గా చేసే ప్రెస్ మీట్స్ కి ఏ విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒకసారి చూడండి. మంచిది సార్. అలానే నిరంతరము మేము వార్తా సేకరణలో భాగంగా వెళ్తున్నప్పుడు మాకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ నేను ఇదే పిలిచారా? రిజిస్టర్డ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నారు సార్ దీంట్లో ఉండే వాళ్ళంతా. సంక్షేమం అక్రిడేషన్ లేకపోయినా సరే సంక్షేమాన్ని కల్పించండి సార్, ప్రభుత్వ గుర్తింపునివ్వండి. డైరెక్ట్ గా కమిషన్